జీటీవీ తెలుగు ఛానల్ న్యూస్ అప్డేట్స్. జీవో నంబర్ 3 పునరుద్ధరణపై భేటీ 100% ఛాన్స్ వారికే. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు తీపి కబురు అందిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగుల్లో స్థానిక గిరిజనులకు 100% రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2000లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 3 ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు 100% రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు. అయితే 2020లో సుప్రీంకోర్టు ఆ జీవోను రద్దు చేయడంతో గిరిజనులు ఆ ప్రయోజనాల నుంచి వంచితులయ్యారని తెలిపారు. అప్పటి ప్రభుత్వ పరిపాలనలో నిర్లక్ష్యం వల్లే పునః సమీక్ష పిటిషన్ వేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం జీవో 3 పునరుద్ధరణపై న్యాయపరంగా ఉన్న అవకాశాలు, అడ్డంకులపై సమీక్ష చేస్తుందని చెప్పారు. ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు తిరిగి వారిని ఆ లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇందులో భాగంగా గిరిజనులు వారి సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకుని తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు ఈ సందర్భంగా 3 ప్రత్యామ్నాయాలను సీఎం ముందు ఉంచారు. మొదటిది ఏజెన్సీ ప్రాంతాల్లో 100% రిజర్వేషన్లు కొనసాగించడము. రెండవది గిరిజన జనాభా శాతానికి అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడము. మరి మూడవది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా 50% లోపు రిజర్వేషన్లు కల్పించి హక్కులను కాపాడమని వివరించారు. ఈ అంశంపై స్పందించిన సీఎం చంద్రబాబు గిరిజనుల హక్కుల పరిరక్షణకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా న్యాయం చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. విద్య, వైద్యం తదితర రంగాల్లో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.